హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో మిరియాల చారు మరియు బెండి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిరియాల చారు చేద్దామండి. ఇది మిరియాల చారు అనొచ్చు, లేకపోతే మిరియాల రసం కూడా అంటారండి. ఇది మా అత్తమ్మ రెసిపీ అండి. పాతకాలంలో చేస్తారు కదా, అట్లాంటి స్టైల్లో చేసి మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీరా అండి, 5 వరకు ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ కారం కూడా అవసరం లేదు, ఎండుమిర్చి మీరు సరిపడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ మిరియాలు వేసుకున్నాను. 2 స్పూన్లు దాకా కందిపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాలు. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో చిన్నుల్లిపాయ వేసానండి, ఒక 15 వరకు వేసాను. ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాక ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం పిండుకోవాలండి. పులుసు చూసి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. టమాటోను కూడా 2 టమాటోస్ పిండుకొని వేసుకుంటున్నానండి. ఇందాక మనం గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. అంతా ఒకసారి కలిసేట్టుగా తిప్పుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలండి. బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి కొద్దిసేపు మరగాలండి. ఇప్పుడు చూసారు కదా, బాయిల్ అవుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం గిన్నె వేడాక ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసాక ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ, కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఇది రసంలో వేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను బెండకాయల్ని సన్నగా తరిగి ఒకరోజు ముందుగానే తరిగి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇలా చేయడం వల్ల బెండకాయల్లో బంక్ అనేది ఉండదండి, డ్రైగా ఉంటుంది. సో ఇప్పుడు నేను బెండకాయల్లో ఆయిల్ వేసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకున్నానండి. ఇవన్నీ కలిసేట్టుగా ఒకసారి చేత్తోనే స్మాష్ చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెడుతున్నానండి. ఆయిల్ వేడాక బెండకాయల్ని వేస్తున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా సరిపోతుందండి. తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇలాగే మిగతా బెండకాయలకి కూడా ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను అందులోనే కరివేపాకును కూడా వేస్తున్నానండి. అందులోనే 1/2 బౌల్ పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అన్నీ ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఒక 1/2 స్పూన్ లేదా అంతకంటే తక్కువే ఉప్పు, కారం వేసుకుంటున్నానండి. పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు, కరివేపాకు 2 వేసుకొని అన్నీ కలిసేట్టుగా గిన్నెని కదుపుతూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా అయిందో మన బెండి ఫ్రై. చూసారు కదండి, మిరియాల చారు కరకరలాడే బెండి ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మిరియాల చారు, కొద్దిగా బెండి ఫ్రై వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి ఏం చేయాలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.